బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. అడ్స్మిల్ శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. నమస్కారం అడ్స్మిల్ గారు. నమస్కారం అండి. సార్, నిన్న మొన్న జరిగిన సంఘటనలో ఏదో రాష్ట్రం అనుమానించే పరిస్థితులను తీసుకొస్తూ ఉంది. మంత్రి వాసంశెట్టి సుభాష్ కారుకి అడ్డంగా 6 యువకులు పడుకొని షర్ట్లు విప్పదీసి వాళ్ళు ఏ కులమో ప్రస్తావిస్తూ మేం కాపులంరా అని ప్రస్తావిస్తూ పోలీసుల వ్యాన్ ముందుకి పోలీసుల అది పైలట్ వెహికల్ టైర్ల కిందకి వెళ్ళి మరీ నానా హంగామా చేశారు. వాళ్ళు గంజాయి కొట్టున్నారు, యానాం పోయి మందు తాగారు అని రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సరే, వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు, వాళ్ళకి ఏదో కేసులు నమోదు చేశారు, తగిన ట్రీట్మెంట్ ఏదో ఇచ్చారు. ఇది ఒకటి జరిగింది. మొన్న రాత్రి మళ్ళీ పోలవరం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే బాలరాజు కారు మీద దాడి, కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఆయన లేరు కారులో, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరో ఉన్నారట. ఎమ్మెల్యే మీద, మంత్రుల మీద ఈ రకంగా రెచ్చిపోయే పరిస్థితి రావడాన్ని ఎట్లా చూడాలంటే, యాక్చువల్గా గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి చాలా అరుదైన సంఘటనగా చెప్తూ ఉంటారు. మీరు కూడా రాజమండ్రికి చెందినవారు, తూర్పుగోదావరి జిల్లా వాసులు. ఈ సంఘటనలు ఇలా జరగడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో కాపు సామాజిక వర్గం, చెట్టుబల్లి సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్ అండి, బలమైన సామాజిక వర్గాలు. అయితే ఇటీవల కాలంలో వాళ్ళ మధ్య వైషమ్యాలు, వైరం తగ్గిపోయింది. ఇదివరకు వైరం ఉండేది, ఏదో రకంగా అగ్గిపోవాలి గీస్తారు కదా ఎవడొకడు. ఇప్పుడు 2 బలమైన వర్గాల మధ్య ఎప్పుడు కూడా ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణ వైఖరి అంతరించిపోయింది ఈ మధ్యకాలంలో. చాలా సామరస్యపూర్వకంగా ఒక ఉమ్మడి శత్రువుని, ఒక పిశాచాన్ని ఎదుర్కోవడానికి ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, 2 బాబుని కాగడాలు పెట్టి బయలుదేరుతారు కదా, అలాగా అందరూ కలిసి తరిమారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ శక్తి, నేను అందుకుని దాన్ని పోతాం అని చెప్పి పనివ్వండి, పిశాచి పనివ్వండి. ఎందుకంటే అతను ఓడించి పంపించడం ఒకటే కాదు, అతను రోడ్డు మీద రాకుండా చేయాలి. ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, చట్టము ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. దానికి ఈ సంఘటనకి ఏంటి సార్? మరి అదే అండి, అతను బెంగళూరు వెళ్ళిపోయి, అతను వెళ్ళిపోయి పారిపోవడం అనుకుని ఒక రకంగా అంటారు, భయపడుతున్నాడు, వీకెండ్స్లో ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారేమో అని. అది కాదండి, అతని ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అతను ఓడించారు, ఇంటికి పోయి కూర్చోవాలి. మామూలుగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందో ఏటో చూసుకుని మాట్లాడాలి. మామూలుగా అయితే సంప్రదాయంగా అది జరుగుతుంది. అతను మొదటి వారంలోనే మొదలెట్టాడు కదా, ఎవరి తరపుని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి అప్రజాస్వామిక అరాచకవాది తరపున వెళ్ళి, పైగా జైల్లోకి వెళ్ళి పరామర్శ చేసి వచ్చి నోటుకొచ్చి మాట్లాడాడు బయటకు వచ్చి కదా. అలాగే చాలా అరాచకాలు జరిగిపోతున్నాయి ఇక్కడ. 36 హత్యలు జరిగిపోయినా ఢిల్లీ వెళ్ళాడు సిగ్గు లేకుండా. 36 హత్యలు ఎక్కడ జరిగినాయిరా చెప్పడం, నువ్వు చెప్పకుండా కదులుతానికి వెళ్ళేదని చుట్టుముట్టేయాలి కదా. ఇలాంటివి చెయ్యక వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, వీళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేరు అనేటువంటి భావనకు వచ్చారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్ వైసీపీ వాళ్ళు మొదట్లో కొంచెం జంకారు, ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ అది అన్నాడు కదా, భయం ఉంది వాళ్ళకి. ఈ సీతారామాంజనేయులకి అది అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ చూసి జవహర్ రెడ్డిని పక్క తోసి ఇలా రకరకాలు చేసేటప్పటికి ఇదేదో తేడా కొందరు బాబు వాళ్ళకి సైలెంట్గా ఉన్నారు. కానీ మళ్ళీ వీళ్ళేమి పెద్ద మేము కక్ష సాధింపులకు వెళ్ళడం అని అప్పుడు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకళ్ళిద్దరు గట్టిగా మాట్లాడితే కూడా చంద్రబాబు నాయుడు గారు మందలించారు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఏమీ చేయలేరు అన్న లెక్కలోకి వచ్చారు. కాబట్టి నాగార్జున అనేటువంటి వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడాడు, పైగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడాడు. ఎక్కడ ఏమీ చేయలేదు. విచిత్రంగానే తెలంగాణలో కూడా అతను ఏమనలేదు, అతని కేసు నమోదు, అతన్ని అరెస్ట్ చేయలేదు. కుప్పంలో పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టారు, తెల్లారి పొద్దున ఢిల్లీలో కనపడ్డాడు. అతనికి ఏ కూల్ డ్రింక్ కావాలో అడిగి మరి అది ఇచ్చి నోటీస్ ఇచ్చి పంపించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిస్థితి కూడా ఎంత మన్నాడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఢిల్లీలో కనిపించాడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడంట, ఇదేంటి మా 307 కేసు పెట్టి నోటీస్ ఇచ్చి ఎలా పంపిస్తారని దిగ్భ్రాంతికి గురయ్యి ఆయన ముందస్తు బెయిల్ ఇచ్చేసాడు ఏకంగా.
చూసారా ఎలా ఉందో మన వ్యవస్థలో. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు, మనం జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు అరాచకాలు కానీ లేకపోతే అటువంటి కక్ష సాధింపు చర్యలు ఏం తీసుకున్నా మనకే వాళ్ళకి తేడా ఏముంటుంది, 100% కరెక్ట్. మనం అభివృద్ధి చేస్తాం, మనల్ని మనం ఎలా ఉంటామో అలా ఉండాలని ప్రజలు కోరుకున్నారు అని వాళ్ళ భావన. చివరికి అదే నిజమవుద్ది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి, అవి నెరవేర్చాలి. గురుతరమైన బాధ్యత, మల్టీ టాస్క్స్ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రవందర చేసిన దాన్ని సరిచేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలి, దినదిన గండం కింద ఉన్న ఆర్థిక పరిస్థితిని మార్పు చేయాలి, పథకాలు అమలు చేయాలి. అంటే ఈ పథకాలు అమలు చేయాలి, గురుతరమైనటువంటి బాధ్యత ఉంది అనుకుంటూ ప్రభుత్వం వెళుతూ ఉంటే ఏకంగా మంత్రుల వద్దకే వచ్చేస్తున్నారు కదా. అదేనండి, ఈ మంత్రుల వద్దకే వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా? మామూలుగా అయితే వాళ్ళు ఎవరు సాహసం చేయరండి. ఉమ్, ఇది ప్రేరేపితం. వైసీపీ కొంత ఫండ్ అలాట్ చేసి ఆయా నియోజకవర్గాల్లో కొన్ని ఏరియాలో, సెన్సిటివ్ ఏరియాల్లో పొలాల మధ్య కుంపట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆ జమీన్ రైతు పత్రికలో రాసింది అందులో అనుమానం ఏముంది? ఉమ్, ఇప్పుడు ఆ నేచర్ అలాంటిది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైలు తగలెట్టించలేదా? ఉమ్, ఇప్పుడు తునిలో రైలు దహనం జరిగిందా? ఉమ్, అది తప్పు ఎవరిదండి? అది ఎవరికి చుట్టుకుంది? ఉమ్, చంద్రబాబు నాయుడు గారు నష్టపోయలేదా? ఉమ్, తప్పు చేసింది ముద్రగడ పద్మనాభం వాళ్ళ బ్యాచ్. అసలు అంతమందిని గ్యాదర్ చేసి ఆయన తగలబెట్టమన్నాడో లేదో తెలియదు, కానీ తగలబెట్టేసింది మాత్రం కరుణాకర్ రెడ్డి బ్యాచ్. ఉమ్, అతను పోలీసుని ప్రశ్నించడానికి పిలిస్తే వీళ్ళందరూ తయారైపోయి పెద్ద ఆల్టర్ చేశారు. ఉమ్, వీళ్ళకి మామూలుగానే జారిపోతాయి కిందకి అన్నీ ఇలాంటివి చూస్తేనే. జగన్మోహన్ రెడ్డి అయితే కొట్టిచ్చేస్తాడు, పట్టుకొని వచ్చినాడు. ఇదేం చేస్తాడు, ఊరు బాబు మీరు ఊరుకుంటారు బాబు అంటాడు. ఇది నష్టం చేద్దాం ఒకసారి. అన్నిసార్లు కూడా శాంతి మంత్రం అన్నిసార్లు పనిచేయదనేటువంటి దానికి ఇప్పుడున్న ఎగ్జాంపుల్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎగ్జాంపుల్. ఆ కుర్రోళ్ళు వచ్చారు, తాగేశారు, మంత్రికి అడ్డం పడి మేము పైగా కులం పేరు చెప్పుకుంటూ మాట్లాడారు. అక్కడ ఏం చేయాలి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ కులం మంత్రి మీద ఆ కులం వాళ్ళు కుర్రాళ్ళు తెగబడ్డారు కాబట్టి ఈ కులం వాళ్ళు మళ్ళీ ఆ కులం వాళ్ళ మంత్రి మీద వాళ్ళని అడ్డుకోవాలా? ఏం చేయాలి? అసలు పోలీసు వాళ్ళు వాళ్ళు అక్కడికక్కడే ముడ్డి పగలగొట్టేయకుండా వాళ్ళు బతిమాలు తీసుకెళ్తున్నట్టు స్టేషన్ తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు, కొట్టే ఉంటారు గ్యారంటీగా. అయినా సరే ఎవడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు, ధైర్యంగా మాట్లాడతారంటే ఎవరి లోపం? అది ఎవరికి వాళ్ళు ఆత్మపరిశీలన చేసి విమర్శిస్తున్నారంటే విమర్శించి వాళ్ళకి మనకి తేడా ఏమిటి? ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడకూడదు. అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉన్నట్టే కనబడుతుంది. ఇక్కడ వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అక్కడ బాలరాజు జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఇక్కడ సహజంగానే కాపులు కొంత జనసేనకి కన్ఫైన్ అయి ఉంటారు, జనసేన పార్టీతో కాపులు ఉంటారనే పేరుంది కదా. ఇక్కడ కాపుల పేరుతోటి జనసేన చేసినట్టుగా టీడీపీ వాళ్ళు భావించాలి. ఇక్కడ వాసంశెట్టి సుభాష్ మీద దాడి. ఇప్పుడు బాలరాజు ఎస్టీ అయినా కానీ జనసేన ఎమ్మెల్యే, ఆయన మీద దాడి జరిగిందంటే ఇక్కడ కాపులు చేశారు కాబట్టి, జనసేన వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ టీడీపీ వాళ్ళు చేశారని చర్చించుకోవాలా జనసేన ఎమ్మెల్యే మీద? ఇప్పుడు అదే కదా వాళ్ళ ఉద్దేశం. వీళ్ళ మధ్య తంపులు పెట్టాలి. ఇది ఇక్కడతో ఇది అంతం కాదు, ఆరంభం అండి. ఇది అన్ని గోదావరి జిల్లాలో ఎందుకు ఆరంభం అయ్యింది? అక్కడే అగ్గి బేగా అంటుకుంటుందని. ఓకే, కులాల మధ్య సెన్సిటివ్ వాతావరణం అక్కడే ఉంటుందండి. ఇప్పుడు మీకు వెంటనే అగ్గిపోలేస్తే ఎక్కడ అంటుకుంటుందో చూసుకుని అక్కడ అంటిస్తారు కదా, మిగతాని చోట్ల మొదలెడతారు. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా మొదలు పెడతారు. కర్నూలులో ఆ మోటార్లు ధ్వంసం చేశారు. ఏం చేయాలి దాన్ని? ఇలాంటి దాన్ని ఎవరు అరికట్టాలి?
పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, అధికార యంత్రాంగం, ఈవెన్ న్యాయ వ్యవస్థతో సహా అనుమానాలు, అపోహలు వచ్చేలాగా పూర్తిగా కొన్ని వ్యవస్థలు పూర్తి ధ్వంసం అయిపోయినాయి. కొన్ని వ్యవస్థల మీద అనుమానం వచ్చేలాగా ఎవడో చెప్పిన పని చెప్పినట్టు చేసే పరిస్థితి లేకుండా ఒక రకమైన అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద టాస్క్ ఇది. అదేంటి సార్, 164 సీట్లతో మీరు 170 ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టేసిన ప్రభుత్వానికి మరి ల్యాండ్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందంటారా? అలా ఉంది పరిస్థితి అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సీఎంఓలో రోజుకో రకంగా వస్తున్నాయి వార్తలు. ఇప్పుడు మనం వార్తలు చూసి మాట్లాడుతాం, వార్తలు చూసే కదా మాట్లాడుతాం. మనం ఎవరు దొడ్డిదారిని దూరేస్తున్నారు అందులోకి అంటున్నారు సీఎంఓలోకి. పోలీస్ అధికారులు కూడా మీకు అన్నిటికీ పరాకాష్ట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టిన వాడు కృష్ణా జిల్లా ఎస్పీ కింద వచ్చాడు. దీన్ని ఎలా జీర్ణించుకుంటాడు, అసలు ఏం జరుగుతుందనేటువంటిది ఎవరికైనా అర్థం అవుద్దా? వాళ్ళు ఎందుకు పని చేస్తారు వీళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు కఠినంగా అణిచేయండి అంటాడు, వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టేస్తారు. ఏం చేస్తారు అప్పుడు? వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని కొట్టి, టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళని కొడితే ఏంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ కేడర్ కొంచెం అసంతృప్తి ఉంది. టీడీపీ కేడరు, సాధారణ ప్రజలు వీళ్ళు కూడా కొంచెం అసంతృప్తి ఉందండి. వాళ్ళు చంద్రబాబు గారి నుంచి హింసను కోరుకోరు. ఆయన ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుందని అనుకుంటారు. ఆయన బాగానే చేస్తాడు లా అండ్ ఆర్డర్, కానీ వీళ్ళు చేయనివ్వాలి కదా. ఇది పరిస్థితి. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచనా వేయొద్దని కొన్ని విశ్లేషణలు వస్తున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని వీళ్ళు ఈ పాటికి అదుపులో తీసుకోవాలి. అనేక కేసులు ఉన్నాయి అతని మీద ఇటీవల కాలంలో. జవాబుదారీ, నువ్వు వచ్చి కూర్చుని నువ్వు నోటీస్ ఇచ్చి పంపించండి, అరెస్ట్ చేయొద్దు, వేధించొద్దు, కానీ అది జవాబుదారీగా ఉండాలి కదా. ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రి మీద 100 తప్పులు చేస్తున్నారు వాళ్ళు. రైట్. పోలీసులు వాళ్ళు అదుపులో తీసుకుని వాళ్ళు తనిఖీలు చేసి ఇప్పుడు కర్నూలులో చేస్తున్నారు పెద్దిరెడ్డి మీద, మదనపల్లి విషయంలో పెద్దిరెడ్డి మీద చేస్తున్నారు. అలాగా అందరూ చేశారు తప్పులు. ఇసుకలో చేశారు, మద్యం అనేటువంటిది వాళ్ళు ఈ శతాబ్దంలోనే పెద్ద స్కామ్ అది. మాట్లాడదు, దాని మీద కూడా మాట్లాడదు. కాబట్టి వీళ్ళు లా అండ్ ఆర్డర్నే వీళ్ళు కాపాడలేరు అనుకుంటున్నాను నేను. అయ్యో, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కాపాడలేరండి పోలీసు వాళ్ళు. ఇప్పుడు నీ మనుషులు లేరు పోలీసుల్లో, అదనంగా ఇంకో 30 మంది ఐపీఎస్ అందుకని ఆయన తెచ్చుకుంటున్నాడు. ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మనకు తెలిసింది ఆయన తెలియదు ఏంటి, ఆయనకే తెలుసు. వీళ్ళతోటి మనం ఏం చేసినా ఇబ్బంది పడతామని చెప్పి ఉద్దేశంతో కొత్త వాళ్ళు తెప్పించుకుంటున్నాడు కొంతమందిని. సో రాష్ట్రంలో ఒక కొత్త వాతావరణం రాబోతుంది. అయితే ఒకటి మాత్రం నిజమండి, ఈ ప్రభుత్వం విషయంలో చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం ఈ కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అయ్యారు. ప్రజల అభినందనలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 1, 2 కాదు, వాళ్ళు ఏం చెప్పారో అన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. 1 by 1 ఒక ఫీల్ గుడ్ వాతావరణం వచ్చింది. ఈ ఒక్క అధికార యంత్రాంగం, ఈ పోలీసు వాళ్ళ అరాచకాలు చేసిన నాయకుల్ని వదిలిపెట్టే విషయంలో మాత్రం అసంతృప్తి ఉంది తప్ప రెస్ట్ ఆఫ్ ఆల్ సాల్యూట్ చేయొచ్చు.